మగవాళ్ళకి కూడా ఉంటుందా డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్? వాళ్ళు కూడా వేస్తే లేదు అంటే మదర్ ఇన్ లా సైడ్ నుంచి వేయొచ్చు. అది జెండర్ బేస్డ్ ది. అండ్ ఒకటి నేను ఇప్పుడు మీకు చెప్పాలి, మనం జెండర్ బేస్డ్ లాస్ గురించి చెప్తున్నామని, పాక్సో ఉమెనే వేయొచ్చు అని వస్తుంది. దట్ ఈస్ నాట్ ట్రూ. ఇట్ ఈస్ నాట్ జెండర్ బయాస్డ్. ఎవరైనా 18 years లోపల మైనర్స్ కాబట్టి ఎవరైనా ఆ రకంగా హెరాస్మెంట్ కి అసాల్ట్ కి గురైతే వాళ్ళు ఖచ్చితంగా వేయొచ్చు. ఇట్ ఈస్ జెండర్ న్యూట్రల్. ఓకే. సో ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు ఎంటైర్ సొసైటీ అంతా చర్చ పెడుతుంది. అగైన్ మళ్ళీ జాన్ మాస్టర్ ఇష్యూ దగ్గర ఎందుకు ఆ అమెండ్మెంట్ అంత స్ట్రిక్ట్ గా చేయబడింది? ఓన్లీ ఇష్యూస్ కాబట్టి అంత స్ట్రిక్ట్ గా ఉన్నాయంట. ఇష్యూ కాబట్టి ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నాకు ఒక 16 years కొడుకున్నాడు అనుకోండి, మిమ్మల్ని శ్రావణి ఆంటీ ఐ వాంట్ టు హ్యావ్ ఎ బీర్ అన్నాడు అనుకోండి, మీతో మీరు ఇప్పించారు అనుకోండి, ఇప్పుడు ఎవరిది తప్పు? అఫ్ కోర్స్ నాది, ఎందుకంటే తెలియదు. మీరు కాదు, అతనే నన్ను వచ్చి అడిగాడు, అసలు నా పనేదో నేను చేసుకుంటున్నాను, ఆ బాబే వచ్చి ఆంటీ అని పిలిచి నన్ను అడిగాడు అంటే అలా మైనర్స్ డెసిషన్ తీసుకోలేరు కదా. దే కెనాట్ గివ్ కన్సెంట్. బట్ సొసైటీ జనరేషన్ చాలా చేంజ్ అయిందండి. 12 years 13 years బాయ్ కి హీ నో ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్ అండ్ చాలా మెచ్యూర్డ్ థింగ్స్ టాక్స్ వాళ్ళ మధ్య ఉంటూ ఉన్నప్పుడు ఎక్కడో అనిపిస్తుందా కొన్ని అమెండ్మెంట్స్ లో ఇంకా కొన్ని చేంజెస్ రావాలి? లేదంటే లేదు, అస్సలు అనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తొందరగా మెచ్యూర్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ అయితే వస్తున్నాయి. అంత ముందల కాలం వల్ల తొందరగా, అంటే మనకి చైల్డ్హుడ్ అంటే 16 years 17 years దాకా ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు వాళ్ళకి అన్నిటి మీద అవగాహన ఉంటుంది, వాళ్ళకి ఇంటర్నెట్ ఉంది, మీడియా ఉంది, ఫ్రెండ్స్ ద్వారా చాలా తెలుస్తున్నాయి, అలా డెవలప్ అయ్యారు. వాళ్ళ ఐక్యూ ఇంటలెక్చువల్ చాలా హైగా ఉంది మనకు ఆ ఏజ్ లో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు ఒక డిస్కషన్ మనం వాళ్ళతో మొదలు పెడితే వాళ్ళు కూడా వాళ్ళ పాయింట్స్ స్ట్రాంగ్ గా అసర్టివ్ గా చెప్పగలరు. సో అలా వాళ్ళకి అన్ని రకాలుగా అవగాహన ఉంది. బట్ ఈక్యూ వెన్ ఇట్ కమ్స్ టు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంకా పిల్లలే. వాళ్ళకి ఇంకా కేర్ గివింగ్ కావాలి, వాళ్ళు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అదైతే మారలేదు కాబట్టి ఐ డోంట్ థింక్ అలాంటి అమెండ్మెంట్స్ రావాలని. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి కావ్య గారు, చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ శ్రావణి గారు, ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో కొన్ని లా ఇష్యూస్ కి సంబంధించి మళ్ళీ ఒక ఇంటర్వ్యూ మాత్రం చేస్తాం మీతో ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ఇది అడ్వకేట్ కావ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ.